పరిశుద్ధుడు, సజీవుడు, సృష్టికర్త, మన రక్షకుడు, ఆత్మదేవుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మనకందరికీ ఆయన కృప, కనికరము, సమాధానము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును గాక. దేవుని యొక్క మాటలను ఉదయకాలముననే మనము ధ్యానం చేయుట దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము. మనమందరము ఆయన పోలికలోనికి మార్చబడుటకు, మనమందరము పవిత్రమైనటువంటి కన్యక వలె సిద్ధపడుటకు, వాక్యాన్ని మన హృదయములలో రాసుకొని దాని ప్రకారము జీవించుటకు దేవుడు మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. దేవునికి వందనాలు. బైబిల్ గ్రంథాన్ని క్రమంగా మనము వ్యక్తిగతంగా ధ్యానం చేసుకోవడానికి మరియు అందరము కలిసి ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశం బట్టి దేవునికి వందనాలు. ఈ క్రమముగా మనము ధ్యానం చేయుటలో ఒక రోజు ముందే మనము ఒక అధ్యాయాన్ని మనం వ్యక్తిగతంగా ధ్యానం చేస్తూ ఆ మరుసటి రోజు ఈ జూమ్లో మనము దేవుడు మనతో మాట్లాడినటువంటి విషయాలను మనం పంచుకునే సమయము. ఇది మంచి పద్ధతి అని వ్యక్తిగతంగా నేను అనుభవిస్తున్నాను. దేవుడు వ్యక్తిగతంగా మనతో మాట్లాడే సమయాన్ని మనం తీసుకుంటున్నాము. మరియు అంటే ఒక అధ్యాయాన్ని మనము 3 సార్లు చూస్తున్నాము నిదానంగా. మొదటిసారి మనము వ్యక్తిగతంగా ముందు రోజే చదువుకోవడము. రెండవది ఉదయకాలమున ఇతరులు ఎవరైనా ఆ అధ్యాయంలో ప్రభు మాట్లాడినటువంటి విషయాలను పంచుకుంటున్నప్పుడు మరొకసారి మనము వినడము రెండవసారి అది. తర్వాత ఎవరో ఒకరు ఆ అధ్యాయం నుంచి వాక్య సందేశాన్ని ఇవ్వడము, అది మూడవసారి. ఈ విధంగా మనము వాక్యమును క్షుణ్ణంగా ధ్యానం చేసుకోవడానికి, దేవుడు మాట్లాడినటువంటి విషయాలను గ్రహించడానికి ఇది ఎంతో మంచి పద్ధతి. కనుక మిమ్మల్ని అందరినీ కూడా నేను ప్రోత్సహిస్తున్నాను. మీరందరూ కూడా ముందు రోజే ఒక అధ్యాయము చదివి ధ్యానం చేసి ప్రభు మీతో మాట్లాడినటువంటి విషయాలను పంచుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నాను. కొన్ని వచనాలను ఈ 11వ అధ్యాయంలో, నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయంలో ఇప్పటి వరకు మనం చూస్తే, అంటే మొదటి అధ్యాయాలలో నెహెమ్యా ఒక సమస్యతో, మొదటి అధ్యాయం ఒక సమస్యతో ప్రారంభించబడి, అంటే గోడ విషయంలో కానీ, ద్వారాల గుమ్మముల విషయంలో కానీ వారంతా పూర్తి చేసి, ఆ కట్టడాల విషయంలో పూర్తి చేశారు. భౌతికమైనటువంటి సమస్యను పరిష్కరించారు. రెండవది ఆత్మ సంబంధమైనటువంటి సమస్య, అది అన్యజనులతో వివాహము కానీ, లేకపోతే అన్యాయము విషయంలో కానీ, లేకపోతే దేవాలయం విషయంలో కానీ, ఆ తప్పిదాలు కూడా వాటి విషయంలో వారు పశ్చాత్తాపపడి తిరిగి వారు ఒక తీర్మానము, ఒక నిబంధన, నూతన నిబంధన తీసుకున్నారు. దాదాపుగా ఇక అన్నీ పరిష్కరించబడ్డాయి. ఇప్పుడు అయిపోయిన తర్వాత మరలా ఈ యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను ఒక క్రమముగా ఇది జరగాలి అనే ఉద్దేశంతో అక్కడ యెరూషలేములో ఉండవలసినటువంటి వారు, యెరూషలేము బయట ఉండవలసినటువంటి వారు అక్కడ 2 గుంపులుగా మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 1 నుంచి 23 వచనాల వరకు యెరూషలేములో ఎవరు ఉండాలి, ఎటువంటి వారు ఉండాలి. 24 వచనం నుండి చివరి వరకు 36 వచనాల వరకు గ్రామాలలో, పట్టణాలలో నివసిస్తున్నటువంటి వారున్నారు. ఈ 11వ అధ్యాయములో ప్రధాన అంశం ఏంటంటే యెరూషలేములో నివసించుట.
యెరూషలేములో నివసించుట. ఇది పాత నిబంధన చదివినటువంటి వాక్య భాగము. క్రొత్త నిబంధనలో దీనికి సమాంతరమైనటువంటి స్థలము ఏమిటి అంటే సంఘము. సంఘములో నివసించుట. ఎవరు సంఘములో నివసించాలి? దేని కొరకు సంఘములో ఉండాలి? ఇది రెండో విషయం. మూడవ విషయము, పరలోకములో ఉన్నటువంటి నూతన యెరూషలేము పట్టణ వారసులు, నూతన యెరూషలేము పట్టణ వారసులు ఒక గుంపు ఉన్నారు. వాటి విషయమై ప్రకటన గ్రంథములో మనము చూస్తాము. అది సంఘము యొక్క పరిపూర్ణత అక్కడ మనకు కనపడుతుంది. మొత్తానికి యెరూషలేము, 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 సిటీ ఆఫ్ పీస్. పేరు చాలా అద్భుతంగా ఉంది, సిటీ ఆఫ్ పీస్. యెరూషలేము అన్న పదానికి అర్థం ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు, ఆల్ ఐస్ ఆర్ ఆన్ జెరూసలేం. ప్రపంచ చరిత్రలంతా కూడా ఇప్పటి వరకు కూడా ప్రజల యొక్క కన్నులు యెరూషలేము పైననే. ఇప్పుడు యెరూషలేము పేరు భలే ఉంది, యెరూషలేము వాక్యంలో బాగా ఉంది. యెరూషలేమును దేవుడు ఎన్నుకున్నటువంటి పట్టణము అయినా ఆ పరిస్థితులను మనం చూస్తే యెరూషలేములో జీవించుట చాలా కష్టం. యెరూషలేములో జీవించుట చాలా కష్టం. ఎందుకంటే చరిత్ర చెప్తుంది, యెరూషలేము పట్టణము కొన్ని చాలాసార్లు పడగొట్టబడింది. శత్రువులు యెరూషలేమును ఆక్రమించుకోవాలని యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలను అనేక మార్లు వారు బందీలుగా తీసుకొని పోయినటువంటి సందర్భాలు బైబిల్లో అనేకమైనటువంటివి ఉన్నాయి. అది ఒకవైపు. రెండవ వైపు యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడే యెరూషలేమును నాశనం చేయుట. చూడండి, ఈ పట్టణం యెరూషలేము పట్టణమునకు ఒక మిక్స్డ్ అండర్స్టాండింగ్ ఆఫ్ జెరూసలేం. ఇది మంచిదా చెడ్డదా? యెరూషలేం అన్నటువంటిది కోరుకొనదగినదా? ఇప్పుడు ఎవరినైనా అయ్యా నువ్వు పోయి ఇజ్రాయెల్లో నివసిస్తావు అంటే భయం. ఇప్పుడు ఎందుకు? ఇది ఒక యుద్ధ భూమిలో ఉన్నటువంటి భూమి. 7 శత్రు దేశాల మధ్యలో నివసిస్తున్నటువంటి ప్రాంతము యెరూషలేము. ఇప్పుడు మనం ధ్యానించేది కేవలము పాత నిబంధనలో నెహెమ్యా కాలంలో ఉన్నటువంటి యెరూషలేమును గురించి మాత్రమే కాక, ప్రస్తుతము ఉన్నటువంటి యెరూషలేము, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యెరూషలేమును గురించి మాత్రమే కాక, మనకు ఎలాంటి సంబంధము ఈ అధ్యాయంలో ఉంది? మనకేంటంటే ఇప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనము కట్టబడుచున్నాము. చూడండి, 1వ వచనంలో నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయం 1, జనుల అధికారులు యెరూషలేములో నివసించిరి, మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేమునందు 10 మందిలో ఒకడు నివసించినట్లును, మిగిలిన 9 వేరు పట్టణంలో నివసించినట్లును చీట్లు వేసిరి. 2 విషయాలు ఇక్కడ. ఎవరు నివసించారు అంటే, ఎవరెవరు నివసించారు అంటే తర్వాత వచనాల్లో మీరు చూడవచ్చు, 23 వచనాల వరకు. అధికారులు, లేవీయులు, యాజకులు, ద్వారపాలకులు, గాయకులు,
ఈ మెయిన్ గుంపుల వారు, వీరు యెరూషలేములో నివసించిరి. ఓకే, ఒక గుంపు వారు. రెండవ గుంపు వారు ఇది మాత్రమే చాలదు, ఇంకా యెరూషలేములో జీవించే వాళ్ళు ఉండాలి. చూడండి, ఈ నాయకత్వము నాయకత్వము యెరూషలేములో ఉండాలి. రాజు రాజైనటువంటి వారు యెరూషలేములో ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా యెరూషలేము నుండే జరగాలి. అంటే సంఘములో ఉండవలసినటువంటి, ఇప్పుడు యెరూషలేమునకు ఉన్నటువంటి సవాల్ ఏంటంటే, ఇప్పటి వరకు కష్టపడి నెహెమ్యా వంటి వారు, ఎజ్రా వంటి వారు, జెరుబ్బాబెల్ అటువంటి వారు, హగ్గయి, జకర్యా నాయకులు కష్టపడి శత్రువులకు ఎదురాడి ప్రార్థన పూర్వకంగా కాపాడారు, కట్టారు, ప్రజలను సరిచేశారు. ఇక్కడ సవాళ్ళు ఎక్కువండి. అది పాయింట్. మొదటి పాఠం ఏంటంటే, యెరూషలేములో జీవించుటకు సవాళ్ళు ఎక్కువ, కష్టం. ఎందుకంటే పేరుకు పేరు బానే ఉంది గానీ, దీని మీద అందరి కళ్ళుంటాయి. అందరి కళ్ళు యెరూషలేము మీదనే. ఇప్పుడు అందరి కళ్ళు సంఘం మీద ఉన్నట్టు, క్రైస్తవుల మీద ఉన్నట్టు. క్రైస్తవ సంఘములో అనగా యేసుక్రీస్తు శరీరములో పాలిభాగస్థులుగా ఉండుట చాలా కష్టం. బయట ఉండుట సులభమే, కానీ ఇక్కడ లోపట ఉండుట, ఒక అవయవముగా ఉండుట చాలా కష్టం. ఇంకా కొంతమంది, సరే వీళ్ళు నాయకులు, మనకు బాధ్యత, మనమే ఈ సంఘంలో లేకపోతే ఎట్లా, మనమే పట్టించుకోకపోతే ఎట్లా అని వాళ్ళు నాయకులున్నారు. రెండో గుంపు వారు ఈ చీట్లు వేసిరి. ఈ చీట్లు వేసిరి అన్నటువంటి పదానికి అర్థం ఏంటంటే, హోలీ లార్డ్స్ అంటారు. అంటే పరిశుద్ధముగా వాళ్ళు ప్రార్థన పూర్వకంగా, అపోస్తల కార్యంలో 1వ అధ్యాయంలో కూడా 12వ శిష్యుణ్ణి ఎంచుకోవడానికి వారు ఆ పద్ధతిని పాటించారు. ఒక క్రమాన్ని, ఒక స్టాండర్డ్‌ని వారు ఎన్నుకొని, అయ్యా ఇంతమందికి సరిపోరు, ఇంకా కావాలి అన్నప్పుడు వారు 10 మందిలో ఒక భాగాన్ని వాళ్ళు చీట్లు వేసి ఎన్నుకున్నారు. దే ఆర్ చోజన్ పీపుల్. దేవునికి స్తోత్రం. చోజన్ టు లివ్ ఇన్ జెరూసలేం, సెలెక్టెడ్ టు లివ్ ఇన్ జెరూసలేం. సంఘములో యేసుక్రీస్తు అవయవములుగా ఉండుటకు ఎన్నుకొనబడినటువంటి వారు. ఇదొక రెండవ గుంపు, ప్రత్యేకమైనటువంటి గుంపు. మొదటి గుంపు నాయకులు. ఎంతో వాళ్ళు చూశారు, అనుభవం కలిగినటువంటి వారు. ఇంతగా చేసి మరి మనం లేకపోతే ఎట్లా అని వాళ్ళు ఇక స్వాభావికంగానే యెరూషలేములో సవాళ్ళు ఉన్నప్పటికీ మేము ఇక్కడనే ఉండాలని తీర్మానం తీసుకున్నటువంటి వారు మొదటి గుంపు. రెండవది చోజన్ పీపుల్. మూడవది 2వ వచనంలో, యెరూషలేములో నివసించుటకు సంతోషముగా ఒప్పుకొనిన వారిని జనులు దీవించిరి. ఇంకా గుంపున్నారు. ఈ సంఘం మీద భలే ఉంది, యేసుక్రీస్తు శరీరము, దీనిలో నేనుంటాను. చూడండి, ఈ పట్టణానికి పెట్టిన పేరు, బిరుదు పరిశుద్ధ పట్టణము. పరిశుద్ధ పట్టణము. సంఘములో చేర్చబడుట, సంఘములో జీవించుట పరిశుద్ధతతో ముడిపడినటువంటి విషయం. యేసుక్రీస్తు అవయవములుగా ఉండుట దానితో సంబంధించినటువంటి విషయం. ఇదేదో మనము పేర్లు రిజిస్టర్లు రాసుకుని నేను సంఘంలో పాలిభాగస్తున్నా, అంత సులువు కాదు. యెరూషలేములో జీవించుట, సంఘములో జీవించుట అంత సులువైనటువంటిది కాదు. ఇక్కడ 2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తానండి. ఒకటేంటంటే,
6వ వచనంలో, యెరూషలేములో నివాసం చేసిన పేరెసు వంశస్థులందరూ బలవంతులైన 460 ఎనుమండుగురు. అదొకటి. బలవంతులు అన్న పదము గుర్తు చేసుకుందాము. తర్వాత 17వ వచనంలో, 16, 17, ఆసాపు కుమారుడైన జబ్దికి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్య ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు తన సహోదరులలో బక్బుక్యాయును యెదూతును కుమారుడైన గాలాలునకు పుట్టిన షమ్మయి కుమారుడైన అబ్జయును ఈ విషయంలో అతని చేతి క్రింది వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులు 16వ వచనం, లేవీలలో ప్రధానులైన వారిలో షెబ్బెత్తయిను యజాబాదును దేవుని మందిర బాహ్య విషయంలో పై విచారణ చే అధికారము పొందిరి. 2 విషయాలు: బలవంతులు, బాధ్యత కలిగిన వారు. యెరూషలేములో ఉండదగిన వారు, సవాలులను ఎదుర్కొని, శత్రువులను ఎదుర్కొని, శ్రమలను ఎదుర్కొని నిలవబడగలిగిన వారు బలవంతులు, బాధ్యత కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన అవయవములలో ఏది పని చేయదు చెప్పండి? అన్ని పని చేస్తాయి, అన్ని పని చేస్తాయి. యేసుక్రీస్తు శరీరమైనటువంటి సంఘములో ప్రతి అవయవము బాధ్యత కలిగినటువంటి అవయవముగా ఉంటేనే ఈ శత్రువుకు, కనిపించే శత్రువుకు, కనపడనటువంటి శత్రువుకు నిలబడగలదు సంఘము. అనేక శ్రమ 7వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో యోహాను గారు పరలోకంలో తెల్లని బట్టలు వేసుకున్నారు. వీళ్ళు ఎవరు సార్, వీళ్ళు ఇంత అసలు పరలోకంకి వచ్చారంటే ఎంత ధన్యత అంటే, అక్కడ రాయబడినటువంటి విషయం ఏంటయ్యా అంటే, వీళ్ళు అనేక శ్రమల ద్వారా వచ్చినటువంటి వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది యెరూషలేములో నివసించుట అంటే, అది సంఘములో నివసించుట అంటే. ఆ శ్రమలు ఒకరికి ఎక్కువగా ఉండొచ్చు, ఒకరికి తక్కువగా ఉండొచ్చు. వారి వారి విశ్వాసమును బట్టి, వారి వారి స్థాయిని బట్టి, వారి వారి ఓర్చుకొనదగిన శక్తిని బట్టి మాత్రమే పరీక్షలు వస్తాయి. అంతేగాని పౌలు గారికి వచ్చినంతగా మనకు రాకపోవచ్చు. మనల్ని ఎవరు ఇప్పటివరకు రాళ్లతో కొట్టలేదు, రాళ్లతో కొట్టి బయటికి ఈడ్చలేదు మనల్ని. కానీ మొత్తానికి యేసుక్రీస్తు అవయముగా ఉంటే, మొత్తానికి సంఘములో ఉంటే బలవంతులుగా ఉంటారు. బలవంతులు. ఈ బలమును గురించి 2 కొరింథీ 3:5, ఎటువంటి బలం కలిగి ఉండాలి? మా సామర్థ్యము మా వలననైనది కాదు. మా సామర్థ్యము మా వలన అయినది కాదండి. ఇది దేవుని బలము. ఒక మంచి పాట, బ్రతుకువాడను నేనిక కాదు, బ్రతుకువాడిల క్రీస్తేసే, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని, శ్రమయు నిందను దూషణలెల్లను ఆవరించినను బాధించినను, శ్రమయు నిందయు దూషణలెల్లయు ఆవరించినను బాధించినను, జీవనయాత్రలో నేనలసినను తలవాల్చు స్థలము లేకుండినను, క్రీస్తు సిలువలో
జాచితి నేను క్రీస్తు శిలువలో జాచితి నేను శ్రమలు నా ప్రభు యేసునివే శ్రమలు నా ప్రభు యేసునివే బ్రతుకువాడను నేనిక కాదు బ్రతుకువాడిల క్రీస్తేసే నా ప్రభునితో నేను సహా సిలువ వేయబడితిని. ఇది ఇక్కడ చూడండి, మనము శ్రమలు 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 యెరూషలేములో ఉన్నారంటే చాలా సవాళ్ళు. శత్రువు ఎప్పుడెప్పుడు మన మీద కళ్ళు పెట్టి ఉంటాడు, ఎప్పుడెప్పుడు వీళ్ళని డిస్టర్బ్ చేయాలనా, ఎప్పుడెప్పుడు వీళ్ళ నుంచి తరిమి వేయాలనా అని శత్రువు అయితే ఉన్నాడు. ఇది ఖచ్చితం. అది ఎంత ఖచ్చితమో లోపల ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి వారు కూడా శత్రువును ఎదిరించగలిగినటువంటి బలవంతులు. ఆ బలము క్రీస్తుదే. ఆ బలము క్రీస్తుదే. ఒక్కసారి యేసుక్రీస్తుతో అంటగట్టబడితే ఆ యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన బలము ఆ కొమ్మలన్నిటికీ ప్రవహిస్తుంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ నాయకులు, ఈ యాజకులు, ఈ లేవీయులు, నాయకులు అన్నటువంటి వారు భయపడని వారు, శ్రమలకు భయపడనటువంటి వారు, శత్రువులకు భయపడనటువంటి వారు, మరియు బాధ్యత కలిగినటువంటి వారు. ఈ నెహెమ్యా గారు వీరిని ఎట్లా తయారు చేశాడంటే, ఒక చేతో మీరు తాపి పట్టుకోవాలి. తాపి అంటే ఈ గోడలను కట్టే వారికి తాపి ఉంటుంది, ఒక టూల్ అది. ఇంకొక చేతితో ఆయుధము కలిగి ఉండాలి. శత్రువు ఆయుధం అంటే ఈ కట్టేవారు ఎంత అలర్ట్గా ఉండాలి చూడండి. యెరూషలేములో ఎవరున్నారు? చీట్లు వేసి ఎన్నుకొనబడినటువంటి వారు. యెరూషలేములో ఎవరున్నారు? నాయకులు. మేము ఇంతగా ఎన్ని రోజులు కష్టపడ్డాము, ఇట్లా వదిలేస్తే ఇక మా పని అయిపోయింది, మేము ఏం చేయము అని వదిలేస్తే అది కరెక్ట్ కాదు అని వాళ్ళు బాధ్యత తీసుకున్నటువంటి వారు. ఇంకా కొంతమంది సంతోషముగా మేము యెరూషలేములో ఉంటామని వచ్చేసారు. సంతోషంగా యెరూషలేము ఉంటే, జీవిస్తే యెరూషలేములోనే జీవించాలి, ఉంటే సంఘంలోనే జీవించాలి, ఉంటే క్రీస్తు అవయవముగానే జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎక్కడో ఒక దగ్గర, ఒక ప్రాంతంలో, ఒక పట్టణంలో, ఒక గుడిలో, ఒక దేవాలయంలో, ఒక ఇంటిలో మనం కూడుకుంటున్నాము. ఇది మా సంఘము, నేను ఆ సంఘంలో పాలిభాగస్తుడను అన్నటువంటి అనుకునేటటువంటి వారు ఈ దినమున 2 విషయాలు మనం నేర్చుకోవాలి. మనం బలవంతులుగా ఉండాలి, మనం బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే సంఘము ఈజ్ ప్రోన్ టు బి అటాక్డ్. మన సంఘాన్ని అటాక్ చేయడానికి దురాత్మల సమూహము, లోక శత్రు సైన్యములు ఎప్పుడు చుట్టూ ఉన్నాయి. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవా, యేసుక్రీస్తు అవయముగా నేను అని చెప్పుకోవడానికి సిగ్గుపడనటువంటి వారు, సిలువ నిందలను భరింప, సిలువ నిందలను భవింప, శిరము వంచి మురియు సేవా,
శిరము వంచి మూరేయు సేవా, మధుర 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 సేవ. యెరూషలేములో సేవ చేయాలంటే శిలువమూర్తి కృపలను చాట సిగ్గుపడినటువంటి వారు. 3వ అధ్యాయం 8వ వచనము, ప్రకటన గ్రంథము, నా నామమును ఎరుగనటువంటి వారు, ఈ ఫిలదెల్ఫియా సంఘము వారు, ఏ లోపము లేనటువంటి వారు, వీరే ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఉండదగినటువంటి వారు. నిందలను భరించుటకు శిరము వంచి మురియుట అంటే ముసిముసి నవ్వులు. యేసుక్రీస్తు కొరకు శ్రమలు అనుభవించుటకు మేము ధన్యులము. 5:41 అపోస్తల కార్యములు. దిస్ ఆల్ విల్ హ్యాపెన్ టు అస్ ఓన్లీ బై ద హోలీ స్పిరిట్. We can come to such wonderful experiences only by the Spirit of God. సంఘములో పాలిభాగస్తులుగా ఉండుట, జీవించుట అంటే యేసుక్రీస్తు అవయములుగానే ఉండుట. మన కళ్ళు, మన చెవులు, మన నోరు, మన చేతులు, మనము మన సొత్తు కాదు. యేసుక్రీస్తు మనల్ని కొన్నాడు. ఈ శరీరము ఇప్పుడు ఈ నా నడినెత్తి నుంచి అరికాలు వరకు ఉన్నటువంటి నా శరీరం అంతా యేసుక్రీస్తులో ఒక్క అవయవము. నీవు కూడా ఒక అవయవం. ఇది సంఘము. ఇది యేసుక్రీస్తు శరీరము. యేసుక్రీస్తు శరీరము సంఘము. అంటే మనము ఆలోచించే విధానము భూలోకము నుండి పరలోకము వైపుకు నడిపించాడు. 19:7 ప్రకటన గ్రంథం. గొర్రెపిల్ల భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆమె ప్రశస్త వస్త్రములను ధరించుకొని ఉన్నది. సన్నపు నార బట్టలు ధరించుకొని ఉన్నది. ఆ సన్నపు నార బట్టలు, ఆ ప్రశస్తమైనటువంటి వస్త్రములు దగదగ దగదగ దగ మెరియుచు పరలోకము నుండి దిగువచ్చుచున్నటువంటి ఈమె ఎవరు? ఈమె పరిశుద్ధుల నీతి క్రియలు. పరిశుద్ధుల నీతి క్రియలు. ఎంత సౌందర్య నగరము, ఎంత సౌందర్య నగరము, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను, అద్భుత మహిమ ప్రభావముతో నిండెను. పరిశుద్ధం 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 అన్నీయు. ఈ నగరములో, ఈ సంఘములో, ఈ యెరూషలేములో ఉన్నటువంటివన్నీ కూడా పరిశుద్ధము. అందుకనే దీని పేరు పరిశుద్ధ పట్టణము. అందుకే దీని పేరు పరిశుద్ధ సంఘము. అందుకే యేసుక్రీస్తు శరీరము పరిశుద్ధమైనటువంటిది. నువ్వు పరిశుద్ధతను కోరుకునేటటువంటి వారుగా ఉన్నట్లయితే మనము బలవంతులము, మనము బాధ్యత కలిగినటువంటి వారము. ఈ దినమున సంఘంలో నాకేం పని లేదు, నేను ఉట్టిగా పోయి వస్తానంటే నీవు సంఘములో పారిభాగస్తురాలవి కావు. హూ ఆర్ యూ నౌ? సంఘంలో నీ పాత్ర ఏంటి? పరిశుద్ధ సంఘంలో నీ పాత్ర ఏంటి? అది పాయింట్. మళ్ళా పొజిషన్స్ చెప్పకండి. నేను సెక్రటరీని, నేను ఇది అని అది అని, అవి చెప్పకండి. పరిశుద్ధ పట్టణములో నా పాత్ర, యేసుక్రీస్తు శరీరములో నా పాత్ర. బలవంతులు, పిరికివారు, అక్కడ ఉంది కదా, నరకంలో పడబోయే వారి లిస్టులో పిరికివారు ఉన్నారు. శత్రువుకు భయపడి సంఘం నుంచి పారిపోయేటటువంటి వారు ఉన్నారు. ఎందుకయ్యా సంఘంలో ఉంటే అనవసరంగా పరిశుద్ధంగా జీవించాలంట? సంఘంలో ఉంటే ఎన్ని నిందలు వస్తాయి, ఎంతమంది శత్రువులు ఎగబడతారు.
అసలు సంఘంలో ఉండకుండా జస్ట్ అట్లా పోయి అట్లా పోయి అట్లా వస్తే బాగానే ఉంటుంది. యెరూషలేము పట్టణములో బాధ్యతతో ఉన్నటువంటి వారు, యెరూషలేము పట్టణంలో పరిశుద్ధ చీటీలు వేసి ఎన్నుకొనబడినటువంటి వారు, యెరూషలేములో సంతోషంగా ఉండడానికి ఇష్టపడినటువంటి వారు, శత్రువులు ఎప్పుడు చుట్టూ ఉన్నప్పటికీ నేను యెరూషలేములోనే ఉండాలి అని సంతోషముగా ఒప్పుకున్నటువంటి వారు, యుద్ధ భూమిలో ఉండడానికి సిద్ధపడినటువంటి వారు. పరిశుద్ధాత్మ దేవుడు మనసు ఇస్తాడు. ఆ మనసు ఇచ్చిన వారు ధన్యులు. మనం కోరుకుంటే చాలు. ఆ పరిశుద్ధ పట్టణంలో, నూతన యెరూషలేము పట్టణంలో ప్రభువా నేను ఉంటాను అంటే, నేను కోరుకుంటానంటే ఉత్తిగా అనాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా అనాలి. ఇప్పుడు అన్నామనుకో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనసును బలపరుస్తాడు. బలపరుస్తాడు. మనం బలవంతులుగా అవుతాం. బాధ్యత కలిగి జీవిస్తాం సంఘంలో. ప్రార్థన చేసుకుందాం. వాక్యమైన ప్రభా ఈ మాటలను నాలో మాలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.